ఇప్పుడు ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే తెలంగాణలో బెనిఫిట్ షోస్ అలాగే టికెట్ హైక్స్ ఉంటాయా? సో దీనిపైన అందరూ అదే డిస్కస్ చేస్తున్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి? డెఫినెట్లీ అన్నీ ఉంటాయి, ఏమీ ఉండదు. ఎందుకంటే కొంచెం ఈ అల్లు అర్జున్ గారి వివాదాన్ని కొద్దిగా సైడ్ ట్రాక్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు అట్లా మాట్లాడతారు, ఇక పైన ఉండవు అది ఇదని. ఎందుకంటే ఆయన ఒక ప్రామిస్ చేశారు, ఎందుకంటే హీరో కానీ ఆ డ్రగ్ ఫ్రీ వీడియో చేసిస్తే ఖచ్చితంగా ఆయన సినిమా కావాల్సిన బెనిఫిట్ నేను చేస్తానని చెప్పి, ఆ ఇష్యూ థియేటర్ ఇష్యూ వల్ల ఆయన మొత్తం చాలా చాలా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ చాలా తలనొప్పింది. సో ఆ కొన్ని లిటికేషన్స్ పెట్టి ఇట్లా సో అండ్ సో ఇవి చేయకపోతే మీకు ఇస్తామని చెప్తే బాగుంటది. సో అటు రామ్ చరణ్ గారు ఆయనకు సన్నిహితుడే, అలాగే దిల్ రాజు గారు చెప్పక్కర్లా, ఆయన మొత్తం కాంగ్రెస్ పార్టీతో అందరికి మంచి ఇది ఉంది, ఆయన ర్యాప్ ఉంది. సో మరి ఏంటంటే దిల్ రాజు గారు మాట్లాడి దానికి చేయాల్సిన బెనిఫిట్ చేస్తాం అంటున్నారు. ఇటు నాగవంశీ గారిని కూడా అడిగారు అనమాట, అంటే ఏంటి మీరే స్టాండ్ తీసుకుంటున్నారు సినిమా కానీ అడిగితే, సో ముందు మాకన్నా ముందు దిల్ రాజు గారి సినిమా వస్తుంది, ఆయనకి ఎట్లాంటిది ఇస్తే మేము కూడా అదే తీసుకుంటాము, ఎందుకంటే ఆయన సీఎం గారు అనౌన్స్ చేస్తారు ఇట్లాగా. సో మాకేంటంటే మాకు సినిమా ఎప్పుడు వచ్చినా ఆడుతుంది, సో ముందు దిల్ రాజు గారి సినిమాకి ఆయనకి ఎటువంటి బెనిఫిట్ చేస్తే మా సినిమాకి అదే చేయమని నేను అడుగుతాను ఆయన అన్నారు. సో ఒకవేళ వీళ్ళకి టికెట్ హైక్స్ ఇచ్చినా కూడా డాక్టర్ మహారాజ్కి సంక్రాంతికి వస్తున్నాం కూడా హైక్స్ ఇవ్వాల్సిందే వస్తుంది. అవును. సో ఇప్పుడు ఆయన అన్నట్టు దిల్ రాజు గారు ఫాలో అవుతున్నారు. ఒకవేళ హైక్స్ వచ్చినాయనుకోండి, ఏ రేంజ్ ఆఫ్ హైక్స్ ఉండొచ్చు? పుష్ప 2 రేంజ్ హైక్స్ ఉండొచ్చా, లేదంటే సేమ్ దేవరాకి అరౌండ్ దేవరానే ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు ఆయనకి ఉన్న కాంపిటీషన్ దేవరానే. పుష్ప 2 అనేది దాని లీగ్ వేరు, దాని ఇది వేరు. సో ఏదైనా పార్ట్ 2 పార్ట్ 2తో కంపేర్ చేయాలి, పార్ట్ 1 పార్ట్ 1తోనే కంపేర్ చేయాలి. ఈ గేమ్ చేంజర్ కి పార్ట్ 2 అనేది ఉందా లేదా అని సినిమా చూసినా తెలుస్తుంది. సో యాజ్ ఆఫ్ నో దేవరాకి పార్ట్ 2 ఉంది, బట్ దేవరా పార్ట్ 1 500 పైసలకు కలెక్షన్లు తెచ్చుకుంది. సో గేమ్ చేంజర్ కూడా ఫస్ట్ టార్గెట్ అదే ఉంటది. అది క్రాస్ చేసిన తర్వాత సలార్ ఉంటది, అది కూడా క్రాస్ చేస్తే కల్కి ఉంటది. సో ఆ 500 కోట్ల దగ్గర ఆగిపోతాడా, 1000 కోట్ల దగ్గరికి వెళ్తాడని సినిమా కంటెంట్ డిసైడ్ చేస్తుంది. సో శంకర్ గారిని అయితే తక్కువ అంచనా వేయలేము. ఖచ్చితంగా ఆయన సినిమా మంచిగా కంటెంట్ పరంగా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దులిపేస్తుంది. సో ఫస్ట్ డే కానీ ఆయనకు 7 షోలు సంపాదించుకోగలిగితే, ఎర్లీ మార్నింగ్ 4 నుంచి వేసుకున్నా కానీ 7 షోలు అవుతాయో తెలియదు, 6 అయితే అవుతాయి. ఆ 7th షో అనేది 1 AM షో. అదే చెప్తాను, ఇక్కడ బెనిఫిట్ షోస్ రాకపోయినాయి అనుకోండి, ఫస్ట్ డే కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది ఖచ్చితంగా. అప్పుడు చూపించుకోలేదు, అంటే ఈ నెంబర్ వచ్చిందని చెప్పి సో ప్రజెంట్ చేసుకోవడం అంటే కొంచెం అది తక్కువ అయిపోతుంది అనమాట. సో దానికోసంగా ఇప్పుడు బెనిఫిట్ షోస్ అయితే పక్కా కావాల్సిందే. మరి ఇంకా దిల్ రాజు గారు మరి ఎలా ట్రై చేస్తారనేది చూడాలి మనం. సో మీరైతే ఏమనుకుంటున్నారు, దిల్ రాజు గారు గట్టిగా పట్టుకుంటారంటారా? సో ఏపీలో అయితే ప్రాబ్లం లేదండి, గేమ్ చేంజర్ కి విచ్చలవిడిగా ఎన్ని కావాలంటే ఇస్తారు. సో ఇక్కడ వచ్చేసరికి తెలంగాణలో ఆ 7 షోస్ అనేది మస్ట్ పడాలి. ఏపీటీఎస్ రికార్డు పడాలంటే ఖచ్చితంగా ఆయనకి అనుకున్నట్టుగా 7 షోస్ ఇస్తేనే ఆ 7 షోస్ మీద ఈయన ఏదైతే థియేటర్స్ పట్టుకున్నాడో అట్లన్నింటిలో సినిమా ఆడుతుంది. అప్పుడు కానీ దాని తాలూకా రిటర్న్ బాగా వెనక్కి రాదన్నమాట.